ఎంత పని చేసావే దుర్మార్గురాల. మామనే కనికరం కూడా లేకుండా చేసి ఆయన ఇంటి నుంచి బాధపడుతూ వెళ్ళిపోతాడు చేసావుగా. మా మహాసి పొద్దున అనంగా వెళ్ళాడు ఆటకని. ఏడికి వెళ్తున్నావు అన్నా? ఏ మాటలో ఏమో. అరే మహాసి, ఏంది మా? పొద్దున అనంగా వెళ్ళావురా ఆటకి, అన్నం నీళ్ళు లేకుండా. రా అన్నం తిండు. సరే వస్తున్నా ఉండు. ఏ మాటలరా, అన్నం నీళ్ళు లేకుండా? అన్నం తిండు. అన్నం తర్వాత తింటాలే గాని నాన్న ఎప్పుడు వస్తున్నాడు అంటమా? మీ నాన్న వస్తున్నాడంటలే, దగ్గరలోనే ఉన్నాడంట. అంతలోపు నువ్వు అన్నం తిను. నేను నాన్న వచ్చాక అన్నం తింటామా? ఏమన్నాయా నీ ఇష్టం, తింటే తినలేసలేదు, నాకు తెలియదు. నాన్న వచ్చాడు. నాన్న మహర్షి ఎలా ఉన్నారా? బాగున్నా నాన్న. అమ్మేది కిచెన్ లో ఉంది. నాన్న మొన్న తాతయ్య వచ్చాడు. ఏం నానా తాతయ్య? తాతయ్య పెద్ద తొల్లూరు వెళ్ళాడు నాన్న. తాతయ్య వచ్చి పెద్ద అత్తలు వెంటనే వెళ్ళిపోవటం ఏంట్రా? 2 రోజులు కూడా ఉండలేదా? అమ్మ తాతయ్య మీద గొడవ పెట్టుకుంది నాన్న, అందుకే వెళ్ళిపోయాడు. ఏదిరా మీ అమ్మ ఎక్కడికి వెళ్ళింది? రేయ్ ఏం చదువుతున్నావురా మీ నాన్నకి? నువ్వేగా అమ్మా తాతయ్య సోఫాలో కూర్చుని కింద కూర్చోమంటివే. ఏంద్రా మీ నాన్న వచ్చి రాగానే అన్ని ఎక్కేసి చెబుతున్నావేంది? తాతని అట్ట చేసింది, తాతని ఎట్ట చేసింది అని. వాడు చెప్పిందంటే తప్పేముందే? మా నాన్న నువ్వు ఎంత ఇబ్బంది పెట్టావు వాడు కల్లారా చూశాడు. రేపు అదే పరిస్థితి మనల్ని పెడితే ఏం చేస్తావు నీ కొడుకు? మీ నాన్న ఇడిచిన బట్టలు కూడా తీసుకొని వచ్చాడు. ఏ మీ మరదల చేత ఉతికిసుకొని రావచ్చుగా. తాతయ్యకి అన్నం పెట్టమని నేను అడిగితే ఇప్పుడేం పెడదాం లేరా తర్వాత పెడదాంలే అన్నం అంటివే. అమ్మ మాట అనేసరికి తాతయ్య బాధపడతా సంచి తీసుకొని వెళ్ళాడు నాన్న. ఎంత పని చేసావే దుర్మార్గురాల. మామనే కనికరం కూడా లేకుండా చేసి ఆయన ఇంటి నుంచి బాధపడుతూ వెళ్ళిపోతాడు చేసావుగా. ఈరోజు మనము మన పిల్లలు ఎంత ఆనందంగా బతుకుతున్నాం ఈ ఇంట్లో అంటే దానికి కారణం ఎవరు? మా నాన్న కాదా? నా పిల్లలు ఎప్పుడు కూడా ఇబ్బంది పడకూడదని చెప్పేసి లంకంత కొంపను కట్టించాడు మనకి. నాకు వచ్చే జీతంతో నేను ఇంత కొంప కట్టగలనా? నాకు వచ్చే జీతంతో మన పిల్లల్ని ఇంత చదువు చదివించగలనా? వాళ్ళ ఆస్తిపాస్తులతోనే కదా మనం బతుకుతుంది. కాస్త కనికరం లేకుండా వాళ్ళ ఇంట్లో నుంచి బయటికి పోయేటట్టు మాట్లాడావు. నీకు కాస్త బుద్ధి ఉందా? మనకు కూడా 2 పిల్లలు ఉన్నారే. రేపు మన పిల్లలు ఏమనుకుంటారు? మా అమ్మ మా నాన్న మా నాయనని మా నాయనమ్మను ఎలాగైతే చూసారో మనం కూడా అలాగే చూద్దాం అని చెప్పేసి వాళ్ళు అనుకుంటే ఏం చేద్దాం? ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం గజం స్థలం కొనలేము. ఇప్పుడు అన్ని రేట్లు ఎలా ఉన్నాయి? ఆ రోజుల్లో మహానుభావులు వాళ్ళు సంపాదించిన ఆస్తులతో మనం జలసాలు చేస్తున్నాం కాబట్టి నీకేం కన్ను మీద కానరాట్లా. ఈ సమాజంలో మనం ఎంత గౌరవంగా బతుకుతున్నామంటే మా తల్లిదండ్రులు మీ తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యమే. ఎప్పుడు కూడా పెద్దోళ్ళ మీద సేదరించుకోకూడదు. తల్లిదండ్రులు అంటే దేవుళ్ళతో సమానం. రేపు మన పరిస్థితి ఎలాగుంటుందో నువ్వు చెబుతావా నేను చెప్తానా? ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం బతకటమే కష్టమే. ఆ రోజుల్లో మహానుభావులు ఇల్లు కట్టించి కాస్త కోస్తే మనకు పొలాలు ఇచ్చి బతకంట్రా బాబు అని దారి చూపిస్తే ఈరోజు తల్లిదండ్రులు అంటే లెక్క లేకుండా వాళ్ళని మనం చేదరించుకుంటున్నాం. ఈరోజు మనం ఎంత పచ్చపచ్చంగా ఇప్పుడు మెతుకులు తింటున్నామంటే దానికి కారణం ఎవరే? మా అమ్మ నాన్న కాదా? వాళ్ళే పిల్లలు వద్దనుకుంటే మనం ఈరోజు ఇలా ఉండేవాళ్ళమే. తల్లిదండ్రులకు ఇప్పుడు అన్నం పెట్టలేనప్పుడు మనకెందుకు ఈ జీవితం, ఎందుకు ఈ బతుకెందుకు చెప్పు? సారీ అండి, నాకు ఇంత ఆలోచన నాకు రాలేదండి. నీ కాళ్ళు పట్టుకుంటానండి. మీ నాన్నకాడికి వెళ్ళి తీసుకురండి. ఇప్పుడు నేను దేవుళ్ళలా చూసుకుంటానండి. నాకేదో తెలుసో తెలియకో మాట్లాడానండి, నన్ను క్షమించండి. మామయ్య గారిని అలా మాట్లాడటం నాకు చాలా తప్పండి. ఆకలి అవుతుంది, ఒక ముద్ద అన్నం పెట్టమ్మా అన్న.